ఇప్పుడు టూ టీమ్స్ మధ్యన వైరం అనేది ఎలా సాగుద్ది అనేది చూద్దాం. దించకూడదు ఫస్ట్ కాదు, ఇందాక ఛాన్స్ అనేది చిన్న టీంకి అయితే ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అనేది. ఇప్పుడు కోతకు వచ్చేది దుర్గాబాయ్ టీం. పోరా పుల్క ఫస్ట్ కోతకు వచ్చేసరికి మన కిరణ్ అయితే వచ్చిందన్న. కబడ్డీ కబడ్డీ అంటున్నాడు, కాకపోతే అంత దూరం వాయిస్ రాదు ఎందుకంటే మనం మాట్లాడుతాం కాబట్టి మొత్తం. ఓ మై గాడ్, ఫస్ట్ బాబోయ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎగురుతున్నారు బాబాయ్, భయపెట్టారు బాబాయ్. ప్రభా గమ్ముని గమ్ముని ఎల్రా కోతి అంతమంది భయపెట్టారు. వచ్చేసాడు, మామూలు లేదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దుర్గాబాయ్ టీం మామూలుగా అయితే ఆడలేదు. అండ్ ఇప్పుడైతే చిన్న టీం నుంచి అయితే ప్రభా మర్చిపోయాను రే గేది ఎవరు పట్టుకున్నారు అతన్ని? మా తమ్ముడిని. నువ్వా పక్కకి కూర్చోమ్మా. ఈ కెప్టెన్ అవుట్ అయిపోయాడు. అండ్ కెప్టెన్ అయితే అవుట్ చేసిన కిరణ్. అండ్ ఇప్పుడైతే మన గేదె వెళ్తుంది. మొత్తం నలుగురిని లాక్కొని వచ్చేస్తారు. పాకి ఓడిడు మామూలు పాకి ఓడి కాదు అసలు. రే కుంటుకుర్ర రే, నువ్వు గట్టిగా పట్టుకురా బిఎన్ఎస్ అని పట్టుకురా బిఎన్ఎస్ పట్టుకురా రే. అటుగా లాగి రే ఇద్దరు రే చెత్తరా కూడా ఇద్దరు అవుట్ చేసేదాకా ఏం చేస్తున్నారా? అది ఎల్లయ్యా పట్టుకుని లాగేయాలండి. రే మీరిద్దరు పక్క వెళ్ళిపోండి. చిన్న అయిపోయాడమ్మా, అక్కడ పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు జాయిన్ అయిపో. చిన్న అయితే జాయిన్ అయిపోయాడు. ఎంట్రీ. ఇప్పుడు నెక్స్ట్ అయితే దుర్గాబాయ్ అయితే వెళ్ళిపోతున్నాడు. దుర్గాబాయ్ అయితే కబడ్డీ అంటలేదు, నాకైతే వినపట్లేదు. కాదు అంత స్పీడ్కి వచ్చి అంత స్పీడ్కి వెళ్ళిపోయావండి. ఓ మై గాడ్, ఫ్లాష్ ఫ్యాన్. ఇప్పుడు ఒకరైతే వెళ్ళారు బిఎన్ఎస్. ఓ మై గాడ్, ఇప్పుడైతే జీవ వస్తున్నాడు, జీవించేస్తాడు. జీవం ఉన్నవాడు జీవం లేనివాడు అనేది తెలియాలంటే కబడ్డీ నువ్వు గట్టిగా అనాలి. ఓ మై గాడ్, అమ్మా మళ్ళీ బిఎన్ఎస్ పట్టుకోరా. అవలదా? ఓకే అమ్మమ్మ పట్టేసుకున్నాడు. ఓ మై గాడ్, ఓపీ టాలెంట్ అనమాట. అసలు కిరణ్ అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నేను అదే అంటున్నాడు. ఎవడురా నువ్వు? కాదు, ఇది కబడ్డీ ఫన్ గేమ్. సీరియస్ గా తీసుకోకండి, సీరియస్ గా ఆడకండి. మరీ సీరియస్ గా ఆడేస్తున్నారు. వచ్చే ఓ మై గాడ్, వచ్చేసాడు సుబ్బు వచ్చేసాడు. కాదు ఇంతకీ ఇదిగో పాయింట్స్ లెక్కేస్తా. ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ రా? ఎవరు ఫస్ట్ ఆల్ అవుట్ అవుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. డాను రారా. ఇప్పుడైతే వీరాది వీరుడు సూరాది సూర్యుడు మన ఎస్బిజి డాన్ 111 నాటి పేరు వంశీకృష్ణ. ఇన్స్టాగ్రామ్ లో కూడా వంశీకృష్ణ అని ఉంటుంది, ఫాలో అవ్వండి. అమ్మాయిలు ఎవరైనా ఉంటే మెసేజ్ పెట్టండి. అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. ఒకరు కూడా మెసేజ్ పెట్టలేదని బాధపడుతున్నాడు. చూసాం గుడి చెట్టు నా కొడక. నువ్వు కబడ్డీ అంటలేదు, ఇలా అయితే నువ్వు అవుట్ చేస్తాను నిన్ను. సూపర్ పట్టేసుకో. కింద పడేయకూడదా నిన్ను? రే కబడ్డీ అనవే గట్టిగా అంటే కబడ్డీ అంటాడా? డాను నువ్వు ఫాస్ట్ గా వెళ్ళాలి. డాను ఒకసారి ఇటు చూడు. పట్టించుకున్నాను. టైం ఎంత గాడిదా. డాను ఎల్లో సుబ్బుగాని పట్టేసుకొని వచ్చారా? రే నీ టార్గెట్ సుబ్బుగాని పట్టుకో వెళ్ళి పట్టుకో. ముట్టుకో సుబ్బుగాని ముట్టుకో వెళ్ళిపోరా. సుబ్బుగాని ముట్టుకోరా. అయిపోరా
రే రే. పాపం ఇంకా అవదని చెప్పేసి ఇప్పుడైతే బాబోయ్ అసలు పెద్ద ఆయన వచ్చాడు రాయబెట్టాడు. ముగ్గురు అవుట్ రా, ముగ్గురు అవుట్. గీత గీత అవతల వెళ్ళిపోయారు. పట్టేసుకున్నాడు. అమ్మో మీరు మాటింగ్ కాదు రాసాడు. నువ్వు అవుట్ అయిపోవా? ఇంకీడు ఒక్కడే ఉన్నాడు. ఈయన ఒక్క నాపండి రా. మీరు నలుగురు కలిపి ఈయన ఒక్క నాపైపోతే చిచ్చి అంటారు. ఏంటి పరువు ఉందా? ఆడికైతే లేదు. ఇసుకట్టుకొని కొట్టండి రండి, రాయట్టు కొట్టండి రా. పట్టేసుకున్నాడు. ఏమన్నా వచ్చాడా? ఓ మై గాడ్, ముగ్గురు లాక్కొచ్చాడు. అన్ని ఇప్పుడు గెలిచేచ్చరా పాకి ఇవ్వండి, అవుట్ చేశారు. మామూలుగా లేదు రే పాకి ఇట్రా రే. ఇదిగో కాదు ఈ గేదెను అవుట్ చేశారు. ఇప్పుడు అసలు అవుట్ అవ్వకూడదు, మీరు జాగ్రత్తగా ఆడాలి. బక్కల వీరుడు వెళ్తున్నాడు. బక్కల వీరుడు అంట. పట్టుకుంటా చిన్న పట్టుకోపోతే వేస్ట్. పట్టుకుంటా అసలే చిన్నపిల్లడు చిన్న. ఫస్ట్ రైడ్ అయినా పర్లేదు, బాగానే చేస్తున్నాడు. కొంచెం ట్యాగులు బాగా పచ్చిట్లో నాలుకెళ్ళకి అంటాం చాలా తప్పు. పట్టేసుకున్నారు. చిన్న అవుట్ అయిపోవా? చాలా బాధేస్తుందా? ఓకే, ఇప్పుడు గెలిచిన టీం వచ్చేసరికి దుర్గాబాయ్ టీం. మామూలుగా కాదు, దొంగట్లాడేసి గెలిచారు. యుద్ధం చేసాం, యుద్ధం నేను గెలుస్తాను. ఓకే గాయ్స్, అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్కల్ బ్లాస్ట్ గేమింగ్, కాదు ఎస్బీజీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఇది దానికి కూడా కొలాబ్ అయితే పెడతాం కాబట్టి స్కల్ బ్లాస్ట్ గేమింగ్ అన్నా పర్లేదు, ఇంకేం చేయలేం. అండ్ మీరైతే 1K త్వరలో చేసేస్తే కనుక మీకు ఫేస్ రివీల్ అయితే ఇచ్చేస్తా. ఇంక నేను కూడా వీడియోలో వచ్చేస్తా. ఓకే డార్లింగ్స్, అండ్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. అండ్ రే సబ్స్క్రైబ్ నోట్ చెప్పరా, ఏ ఏదో చెప్పట్లేదు. బాయ్ బాయ్ సుక్రపైస్. నువ్వు కూడా చెప్పరా, సబ్స్క్రైబ్ అని చెప్పరా. మరి మీరు తొందరలో మనకి కంప్లీట్ చేసినట్టయితే మన రాక్ బై ఫేస్ రివ్యూలు ఎస్బీజీ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ లో రివీల్ చేస్తారు. ఓకే బాయ్. Okay, thank you so much for visiting and watching. Love you all. Bye bye. See you the next video. నాకు వెళ్ళి చూపులు